అఖిల అఖిల లేవవే. ఏంటే? పాలైనా తాగుతావేమో అని తీసుకొచ్చాను, తీసుకో. నాకేమొద్దే. వద్దంటే ఎలాగా? ఏం తినకపోతే నిద్ర పట్టదు. లే అఖిల లే. తీసుకో. నిజం చెప్పు, ఏదైనా సమస్య? అయ్యో, మెల్లగా మెల్లగా తాగవే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. నేను అడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు. ఏదైనా సమస్య? ఎందుకు అలా అడిగా? నేను బానే ఉన్నాను. లేదు లేదు, నేను నిన్నటి నుంచి చూస్తున్నాను. నీ బిహేవియర్ బాలేదు. అన్నిటికీ భయపడుతున్నావు. ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఒంటరిగా కూర్చుంటున్నావు. అయినా రెచ్చగొట్టినా సరే రియాక్ట్ అవ్వట్లేదు. అందుకే అడుగుతున్నాను, అంతా ఓకేనా? నిఖిలతో అన్ని విషయాలు చెప్పేద్దామా? వద్దు వద్దు, అనవసరంగా టెన్షన్ పెట్టిందని అవుతాను. మౌనంగా ఉండడమే మంచిది. అలాంటిదేం లేదు, నేను బానే ఉన్నాను. నువ్వు నా గురించి ఏం ఆలోచించొద్దు. ఏయ్, ఫోన్ రింగ్ అవుతుంది కదా, మాట్లాడు. ఇంపార్టెంట్ కాలేం కాదు. నైట్ అయింది కదా, రేపు మాట్లాడతాను. చూడు, నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. ఏదైనా ప్రాబ్లంని ఎవరితోనైనా చెప్పుకుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని అక్క చెప్పింది కదా, గుర్తుందా నీకు? అలాంటిదేమైనా ఉంటే చెప్పేదాన్ని కదా. సరే సరే, జ్వరం వచ్చింది కదా, పడుకో. కార్తిక్ని కలిసిన తర్వాత నుండి ఇలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు అతని ఫోన్ కాల్ రాగానే భయపడుతుంది. అతని వల్లే సమస్య ఏమైనా వచ్చిందా కనుక్కోవాలి. వీడొకడు కరెక్ట్ టైంకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి? ఏం ప్రాబ్లం వచ్చిందండి మీకు? చెప్పండి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? నాకు ప్రాబ్లం లేదు లేదు, మీరేదో తప్పుగా విన్నారు. లేదండి, నేను కరెక్ట్గానే విన్నాను. మీరు ఏదో ప్రాబ్లం అన్నారు. ఓ అదే, రేపు మార్నింగ్ మా బ్యాంక్లో ఒక మీటింగ్ని త్వరగా ఫిక్స్ చేశారు. అది వినోద్కి చెప్దామని ట్రై చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లేదు. అదే ప్రాబ్లం అంటున్నాను. అంతేనా? ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని భయపడ్డాను. అయ్యో పాపం, అన్నే పడుకున్నారేమో. ఈ టైంలో ఫోన్ చేసి మాట్లాడలేదనడం కరెక్ట్ కాదండి. సారీ టీచర్, ఇంకెప్పుడు ఇలా చేయండి. సరే, లేట్ అయిపోయింది, ఇక పడుకుందాం. లైట్ ఆఫ్ చేస్తాను.
బల్లె నాకెక్కడా కనిపించట్లేదే. భద్రావతి, రేపు టిఫిన్ ఏంటి? గట్టిగా ఉండే చపాతీలా లేక సాఫ్ట్ గా ఉండే ఇడ్లీలా? అయ్యో, ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఇంకేదో కావాలన్నారంట మీలాంటి వాళ్ళే. అయినా రేపొద్దున ఏం పనులు చేయాలి, ఎంత త్వరగా చేసుకోవాలని నేను ఆలోచిస్తుంటే మీరేంటండి తిండి గురించి? అయ్యో, అయినా ఇప్పుడే కదండి తినొచ్చారు, అప్పుడే రేపొద్దున తినబోయే టిఫిన్ గురించి ఆలోచిస్తున్నారా? అంత నా కర్మ. పడుకోండి. రేపొద్దున ఏదో ఒకటి చేసి పెడతాం, మీకు నచ్చితే తినండి, లేదంటే మీరే వండుకొని తినండి. పడుకోండి. అయ్యో, మంచినీళ్ళు తీసుకురావడం మర్చిపోయాను. ఏం మతి మరపో నాకు. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే. స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటి కథలే చెప్పగా ఆరాటాల ఒడిలో పాలు. హరి, వస్తున్నాను. అమ్మ, హరి, ఏమైందమ్మా? అమ్మో, అమ్మో, అమ్మకేమైంది? అమ్మో, స్పృహ తప్పి పడిపోయిందిరా. అమ్మో 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 అరే, అట్లే. అమ్మో, ఏమైందన్నా? అమ్మో,